క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనందరినీ కాపాడి సజీవ లెక్కలో ఉంచున్నాడు. ఈ ఆదివార దినమున దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ నెలంతా కూడా బాగా క్షేమంగా ఉన్నారా? ఏమన్నా అనారోగ్యాలు, అస్వస్థతలు, బలహీనతలు ఎవరికైనా ఉన్నాయా? కొంతమంది ఏమీ లేకుండా ఉండొచ్చు, మరి కొంతమందికి అనారోగ్యాలు, అస్వస్థతలు, బలహీనతలు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనందరినీ బ్రతికించి సజీవులుగా ఉంచినందుకై, ఈ ఆదివారం రోజు ఆరాధనలో ఉంచినందుకై మరొకసారి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న ప్రశ్న మీతో నేను చెప్తున్నా. ఎవరైనా పేరు తెలియకపోతే వాళ్ళని ఏమని చెప్తారు? పేరు తెలియకపోయినప్పుడు లేదంటే ఏదైనా అడిగేటప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఏమని చెప్తారంటే వెరీ గుడ్, ఆ ఊరు పేరు చెప్తారు కదా, కొంతలపాడేమా అంటారు అనమాట. పేరు తెలియకపోతే కొంతలపాడులో ఉందనుకో, కొంతలపాడేమా అంటారు. ఒకవేళ కొంతలపాడులోనే చాలా మంది పేర్లు ఉన్నారనుకో, మాజీ నేను కూడా రావుచేరు నుంచి కర్నూలుకి వచ్చి ఇక్కడే స్థిరపడినందుకై ఎప్పుడైనా మా ఊరికి పోతే లక్ష్మణ వచ్చినాడు అంటే యా లక్ష్మణ అంటే కర్నూలు లక్ష్మణ అనేతోళ్ళంట. కర్నూలు లక్ష్మణ అని. మాది రావుచేరు అయినప్పటికీ కూడా మా చేసిన చిన్నతనంలోనే కర్నూలుకి వచ్చి కర్నూలులో పెరగడం ద్వారా ఎప్పుడైనా ఊరికి పోతే ఊరోళ్ళు అరే లక్ష్మణ వచ్చినాడు అంటే యా లక్ష్మణ అంటే కర్నూలు లక్ష్మణ అని చెప్పేవాళ్ళు. మన ఏరియాలో కూడా ఒక ఆమె ఉండే ముస్లామ, ఎవరు ఆమె పేరుతో పిలుస్తుండే, ఆమెని ఊరు పెట్టి పిలుస్తుండే. ఊరు పేరు అలుగుండ నాగమ్మ, పోతులపాడు నాగమ్మ. ఆ ఊరు పేరు ముందు పెట్టి పేరు పిలిచేవాళ్ళు. పోతులపాడు నాగమ్మ, అలుగుండ నాగమ్మ. తర్వాత ఒక ఆమెకి పేరే తెలియదు, అంటే ఊరు పేరు ఏదో తెలియదు, కానీ మూతికి ముట్టే ఉంది ఇంతలాగా. మూతికి ముట్టే ఉన్నందుకు ఇంతలా గుళ్ళే ఉన్నందుకు ఏమంటున్నాయమని నాగమ్మ అంటే యా నాగమ్మ అంటే మూతికి ముట్టే ఉంది కదా లావుగా, ముట్టె నాగమ్మ అనుతులు. బైబిల్లో కూడా ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ పేరు లేదు కానీ ఆ ఊరు పేరు ద్వారా ఆమె పిలుస్తున్నారు. ఆమె పేరు, ఆమె ఏ ఊరు అంటే తెకోవా అనేటువంటి ఊరిలో నివాసం చేసేది ఆమె. ఏ ఊరు? తెకోవా. తెకోవా అనే ఊరిలో ఆమె కాపురము చేసేది కాబట్టి ఆమెను తెకోవా శ్రీ అని పిలిచేవారు. ఏ శ్రీ? తెకోవా శ్రీ అని పిలిచేవారు. పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు 14వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే ఈ తెకోవా స్త్రీ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. తెకోవా స్త్రీ చాలా యుక్తిగలమైనది, చాలా యుక్తమైనది, తెలివి కలిగినటువంటి స్త్రీ. ఎవరు? తెకోవా స్త్రీ. ఒక పల్లెటూరులో ఒక చిన్న గ్రామంలో ఉన్నా కూడా ఆమె తెలివైనది, చాలా ధైర్యవంతురాలు, చాలా వివేకవంతురాలైనటువంటి స్త్రీ. ఎవరు? ఈ తెకోవా అనబడినటువంటి స్త్రీ. ఆ స్త్రీ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరియా కుమారుడైన యోవాబు గ్రహించి, రాజు అని అంటే ఎవరంటే దావీదు రాజు తన కుమారుడైనటువంటి అబ్షాలోము మీద ఏం పెట్టుకున్నాడు? ప్రాణం పెట్టుకొని ఉన్నాడు. అంటే ఇక్కడ ఎందుకు ఈ సందర్భం అని చూస్తే మనము తండ్రికి కొడుకుకి మధ్యలో ఒక విభేదము కలిగింది. తండ్రి కొడుకుల మధ్యలో ఒక విషాదమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంది. తండ్రి అంటే కొడుకుకు పడదు, కొడుకు అంటే తండ్రికి పడదు. తండ్రి కొడుకులు దూరంగా ఉన్నా కూడా తండ్రి ప్రేమ కుమారుని మీద ఎక్కువగా ఉంది. కుమారుని మీద తండ్రి అయినటువంటి దావీదు ఏం పెట్టుకొని ఉన్నాడు? ఆశ పెట్టుకొని ఉన్నాడు, ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సిరియా కుమారుడైన యోవాబు
గ్రహించి, యోవాబు ఎవరంటే సైన్యాధిపతి, దావీదు యొక్క సైన్యాధిపతి గ్రహించినాడు. అరే మా రాజు దావీదు మహారాజు తన కొడుకు మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడు కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వేరువేరుగా ఉన్నారు. ఈ తండ్రి కొడుకుల ఇద్దరిని ఎట్లయినా కానీ ఒకటి చేయాలి అని ఆలోచించినాడు. ఎట్లా ఒకటి చేయాలా అని ఆలోచించి ఏం చేసినాడు చూడండి, తెకోవా నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలువనంపించి, తెకోవా అనే ఊరి నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలిపించినాడు. అమ్మా, తెకోవలో ఉండే ఆమె దగ్గర పోయి, అమ్మా నువ్వు నా మాట వినడానికి రా తల్లి అని ఆమెను పిలిచి ఏమంటాడు చూడండి, ఏడ్చుచున్న దానమైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించి, నువ్వు ఒక చిన్న నటన చేయాల, యాక్టింగ్ చేయాలను. ఈమె యాక్టింగ్ చేయడంలో పర్ఫెక్ట్ ఉన్నట్టుంది. సైన్యాధిపతి కాబట్టి అన్ని ఊర్లు తెలుసు, ఎవరు ఎటువంటి వారో తెలుసు. ఎంతో మంది ఉన్నా కూడా తెకోవా నుండి ఒక్క స్త్రీని తీసుకొచ్చినాడు. ఎందుకంటే ఆమె ఆరి తేలిపోయింది కాబట్టి. ఇంకొకటి, ఎవరి దగ్గర పోయి నటించాలా? సామాన్యమైన వ్యక్తి కాదు, రాజు, ఇశ్రాయేలీలకు రాజుగా దావీదు పరిపాలన చేస్తున్నాడు. ఒక రాజు దగ్గర పోయి నటించమని చెప్తున్నాడు. రాజు దగ్గర పోయి నటించాలంటే సామాన్యమైన పనే? ఒకవేళ నటిస్తుంది అని తెలిస్తే రాజు ఊరుకుంటాడా? ఏం నటన చేస్తున్నావా అంటాం మనమే. రాజు అయితే ఎంతో శిక్ష విధిస్తాడు. అయినా కూడా ఆమె భయపడక ధైర్యము కలిగి ఈ యోవాబు తీసుకొచ్చినటువంటి ఈ తెకోవాస్ని ఎంతో ధైర్యంగా యోవాబు చెప్పిన మాటలు వింటుంది. నీవు ఏడ్చుచున్న దానమైనట్టు నటించి ఏ వస్త్రాలు ధరించాలంట? దుఃఖ వస్త్రాలు. దుఃఖ వస్త్రాలు అంటే ఏమి? సపరేట్గా ఏమైనా ఏడ్చే బట్టలు ఉంటాయా? ధర్మారం పట్టు, గద్వాల పట్టు అన్నట్టు ఏడ్చే పట్టు చీరలు ఉంటాయా? ఏమైనా దుఃఖకరమైన బట్టలు అంటే ఏమి చెప్పండి, చెప్పాలా? పాతవి, చినిగిపోయినవి, మాసిపోయినవి, ఇవి వేసుకుంటే ఎట్లా ఉన్నట్ట? మనిషి బాధలో ఉన్నట్ట కదా. ఈరోజు మనం అందరం మంచి బట్టలు వేసుకోవడం, దుఃఖములు ఉన్నామా? దుఃఖములు ఉంటే మంచి బట్టలు కూడా వేసుకోరు. కొత్త చీర తెచ్చిన పట్టు చీర కట్టుకో అంటే కూడా మనసు బాగాలేకపోతే, దుఃఖం ఉంటే ఆ చీర కట్టుకోకపోతే కాదు, పాత చీరనే కట్టుకుంటారు. ఈ రాజు చెప్తాడు, యోవాబు సైన్యాధిపతి చెప్తున్నాడు, నువ్వు దుఃఖ వస్త్రములు ధరించుకొని ఏమంటాడు? తైలము పూసుకొనక. మంచి బట్టలు వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము? ఆదివారం రోజు ఎవరు వేయకుండా నాగరాజయ్య గారు వేస్తారు సెంటు. ఆయన వస్తుంటేనే వాసన వస్తుంది, ఇది నాగరాజయ్య గారి సెంటు అని. కొంతమంది పౌడర్ వేస్తారు, పౌడర్లోనే రకరకాల పౌడర్, పాన్స్ పౌడరు, అశోక పౌడరు, ఇంకా అది యాడ్లీ పౌడరు, ఇంకా గిడ్డ యాదో హెడ్ పౌడరు. ఎందుకంటే సువాసన, రకరకాల వాసన రావాలని వేస్తారు. ఈయన అంటాడు, నువ్వు మంచి వాసన కూడా ఉండకూడదు, దుఃఖ వస్త్రాలు వేసుకో, పాత బట్టలు వేసుకో, నీ దగ్గర సువాసన రాకూడదు, అంత ఏడుపు, ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్న దానమైనట్టు ఉండాలా, ఇట్లా పో నువ్వు అని చెప్తున్నాడు. తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజు వద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. ఇట్లా చేయమ్మా, పాత బట్టలు వేసుకో, దుఃఖ వస్త్రాలు వేసుకో, వేసుకొని రాజు దగ్గరకు పోయి ఏడుస్తూ నేను చెప్పిన మాటలు చెప్పు అని చెప్తున్నాడు యోవాబు. ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? రాజు అయినటువంటి దావీదు దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? అబ్షాలోము, తన కుమారుడైనటువంటి అబ్షాలోముకి దావీదుకి సరిపోవడం లేదు. అబ్షాలోము దూరంగా పారిపోయినాడు, తండ్రి ఒక చోట ఉన్నాడు, కుమారుడు ఒక చోట ఉన్నాడు. వీళ్ళిద్దరిని ఎట్లయినా కలపాలా?
ఈ దావీదు తన కుమారుని మీద ఏం పెట్టుకున్నాడు? ప్రాణం పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఎట్లయినా రావాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అని ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు పెట్టి వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఎందుకు సమస్య వచ్చింది, ఎందుకు వారిద్దరు శత్రువులైనారు, సొంత తండ్రి కుమారుడే ఎందుకు శత్రువులుగా అయినారని చూస్తే, దావీదు చేసినటువంటి ఒక చిన్న పాపము దావీదుకి చుట్టుపక్కలంతా కూడా యుద్ధాలు అవడానికి కారణమైంది. దావీదు ఏం చేసినారు చెప్పండి? ఒక చిన్న పాపము. అన్ని విషయాలు దావీదు దేవునికి ఇష్టడు, కానీ ఒక విషయంలో, ఉరియా భార్య విషయంలో ఏం చేసినాడు? బెర్షెబా, ఉరియా భార్య అయినటువంటి బెర్షెబా విషయంలో దావీదు తప్పు చేసినాడు, పాపము చేసినాడు. ఈ ఉరియా భార్య స్నానం చేస్తున్నప్పుడు దావీదు మిద్దె ఎక్కి స్నానము చేస్తున్న ఆ స్త్రీని తొంగి చూసి ఆమె మీద మోహించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? తన భర్తను చంపించి పెళ్లి చేసుకున్నాడు. తన భర్తను యుద్ధానికి పంపిస్తున్నాడు. ఆమె భర్త దావీదు యొక్క సైన్యములో పనిచేసేవాడు. ఒక చీటి రాసిచ్చి, ఇదిగో ఈ యొక్క ఉరియా భార్య అయినటువంటి ఈయనను ఏం చేయమంటాడు? ఉరియాను నువ్వు యుద్ధానికి పంపించి ముందు భాగంలో పెట్టి బాణము వదిలేసి చంపేయండి అని చెప్పి ఒక ఉత్తరం రాసి పంపించినాడు. ఆ యుద్ధము ఘోరంగా జరుగుతున్నప్పుడు ఈ ఉరియాను ఏం చేసినాడు? బెర్షెబా భర్త అయినటువంటి ఉరియాను ముందర పెట్టినారు. యుద్ధంలో ముందు పెట్టి వేరే వాళ్ళకి చెప్పి బాణము వదిలించి అతన్ని చంపించేసినాడు. చంపిన తర్వాత ఆమెను తీసుకొచ్చుకొని తన రాజ్యములో అతని భార్యగా పెట్టుకున్నాడు. ఎవరి భార్యగా? రాజు భార్యగా. వేరొకరికి భార్యగా ఉండే ఆమె మీద మోహించి, ఆమె స్నానం చేస్తున్నప్పుడు తొంగి చూసి ఆమె అందము మీద ఆశపడి ఇంత దుర్మార్గమైన పని చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుండి రాజ్యము ప్రశాంతంగా ఉండేటువంటి దావీదు రాజ్యంలో ఏమైనా అంటే యుద్ధాలు ప్రారంభమైనాయి. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, ఇదిగో నువ్వు చేసిన పనిని బట్టి ఇప్పటి నుండి నీకు ఏం కలుగుతాయి? అన్ని యుద్ధాలే కలుగుతాయి పో అని చెప్పినాడు. ఆ విధంగా చేసిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపించినాడు. ఇదిగో నాతాను, నువ్వు వెళ్ళి దావీదు చేసినటువంటి తప్పుని నువ్వు ఎత్తి చూపించు అని చెప్పి నాతాను ప్రవక్తను పంపించినప్పుడు చూడండి ఏం జరిగిందో అక్కడ ఒక మాట చదువుదాం. 2వ సమూయేలు 12వ అధ్యాయం. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండుడి, ఒక ఐశ్వర్యవంతుడును ఒక దరిద్రుడు. దావీదు చేసినటువంటి పాపాన్ని తెలియజేసడానికి ఎవరిని పంపించినాడు? నాతాను ప్రవక్తని. ఇప్పుడు మనం నేర్చుకుంటుండేది తెకోవా స్త్రీ గురించి. ఈ తెకోవా స్త్రీ మధ్యలో ఎందుకు పోయింది అంటే తండ్రి కొడుకుల మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని దగ్గర చేయడానికి పోయింది. అసలు తండ్రి కొడుకుల మధ్యలో సమస్య ఎట్లొచ్చింది అని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ తండ్రి చేసినటువంటి ఘోరమైన పాపము వలన ఉరియా భార్య అయిన బెర్షెబాను కూడడము ద్వారా, ఆమెను వ్యభిచరించడం ద్వారా అనేకమైన ఘోర సంఘటనలు జరిగినాయి. అప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించినాడు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు గొడ్లను కలిగి ఉండను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని వచ్చిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుచుండగా అది వాని యొద్ద, వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కలుగుట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గదస్తుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యుద్ధకు వచ్చిన మార్గదర్శునికి ఆయత్తము చేయుటకు తన గొర్రె పిల్లలో ఒక దాన్ని గొర్రె గొడ్లలో గాని దేనిని ముట్టుకొనక ఆ దరిద్రుని గొర్రె
పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చి వానికి ఆయత్తము చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడగును. అయ్యా, అన్నీ ఉన్నాయి కానీ వాడు ప్రేమతో పెంచినటువంటి గొర్రె పిల్లను కోసినాడు అంటేనే దావీదుకి ఏమొచ్చింది? ఎవర్రా ఈ పని చేసినది? ఈ పని చేసిన వాడు ఏం కావాలా? మరణము పాత్రుడు కావాలి అని చెప్పినప్పుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసేది కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వాలని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. ఆ తప్పు చేసినది ఎంత ధైర్యం కదా! నాతాను కూడా ధైర్యం కదా, రాజా ఎవరో కాదు ఈ తప్పు చేసినది. ఆ దారిలో పోయేటువంటి ఆయన యొక్క పెంచుకొని ముద్దుగా గారాభంగా పెంచిన గొర్రె పిల్లను చంపి భోజనము చేసినది ఎవరో కాదు, నువ్వే. అతను కూడా తన భార్యను ముద్దుగా ప్రేమించి, తన కౌగిలిలో తన భార్యను ప్రేమించి ఒకరినొకరు ప్రేమగా ఉన్నప్పుడు నీవు మిద్ద మీద నుండి తొంగి చూసి ఆ గొర్రె పిల్లను కోసి తిన్నట్టుగా నువ్వు ఆమె జీవితాన్ని పాడు చేసిన వాడవు నువ్వే అంటే గడగ్గర ఆయనకి భయం అయిపోయింది. ఇంత ధైర్యంగా నాతాను దావీదుకు చెప్తున్నాడు తన పాపాన్ని గురించి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాను నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలీల వారి యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని నేడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నువ్వు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి, ఊరియాను ఎట చంపించినాడు? కత్తి చేత. ఆయన వర్తమానం పంపించింది, ఇదిగో నేను గర్భవతిగా ఉన్నాను, నువ్వు నన్ను మిద్ద మీద నుండి తొంగి చూసి నన్ను తీసుకొచ్చి నన్ను చెరిచినావు, నీ వలన నేను గర్భవతినైనాను అంటే, అబ్బా ఇది గాన ఉరియాకు తెలిస్తే ఏమైతుందో అని చెప్పి బయటనే ఆయన అన్నా, నువ్వు యుద్ధానికి పో, లేకపోతే ఇంటికి పోయి నువ్వు సంతోషపడిపో అన్నప్పుడు పాపం ఆయన అంటాడు, అయ్యా ఇంత యుద్ధము జరుగుతున్నప్పుడు నేను ఇంటికి పోయి నా భార్యతో నేను సంతోషించాలా? వద్దు, నీకోసం నేను యుద్ధంలో పోయి చస్తా కానీ ఇంటికి పోను. సరే అట్లయితే ఆయన ఆ మాట అంటాడని దావీదుకు తెలుసు. అందుకే మత్సంగా యుద్ధానికి పంపించినాడు. పంపిస్తప్పుడు ఒక చీటి రాసి పంపించినాడు. ఈ యోవాబు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయమంటాడు? యుద్ధానికి వచ్చి ఈ ఉరియా యుద్ధానికి వచ్చినప్పుడు ముందు భాగంలో పెట్టి బాణం వదిలి చంపేసేయండి అని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చి ఈ ఉరియాను ఏం చేస్తాడు? చంపించేస్తాడు. అప్పుడు ఏమంటారు చూడండి, నువ్వు ఉరియాను కత్తి చేత చంపించితివి, అతని భార్యను నీ భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు, అతని భార్యను నీ భార్యనుగా చేసుకున్నావు. కాబట్టి ఏం జరుగుతుంది చూడండి, అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్టు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం ఏం జరుగును? యుద్ధాలు జరుగుతాయి పో అని చెప్పినాడు. నీ యుద్ధం స్టార్ట్ అయింది. అది జరిగిన వెంటనే ఇంకో సంఘటన జరిగింది చూడండి. ఇంకో సంఘటన 13వ అధ్యాయం. దావీదుకి చాలా మంది భార్యలు ఉపపత్నులు ఉన్నారు కదా, అప్పుడు జరిగిన సంఘటన చూడండి. మరొక సంఘటన. తరువాత దావీదు కుమారుడకు అబ్షాలోమునకు తామారు అని ఒక సుందరి వతియకు సహోదరి ఉంది. ఎవరేమా? తామారు. తామారు అనేమో ఎట్లా ఉంది? సుందరవతి, చాలా చక్కగా ఉంది ఆమె. అబ్షాలోము కూడా ఎటువంటి వాడు? అబ్షాలోము ఎటువంటాడు? అందహీనుడా? చూడండి అబ్షాలోము ఎటువంటి వాడు. 14వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడును. అబ్బా ఎంత అందగాడో ఈ అబ్షాలోము. అందగాడు ఈయన కాబట్టి ఆయన చెల్లెలు కూడా ఎట్టుంటది?
అందగాని చెల్లెలు ఎట్టుంటది? అందంగానే ఉంటది. ఈమె చాలా సౌందర్యవతురాలు అని ఇక్కడ. సుందరివతి యొక్క సహోదరి ఉండగా దావీదు కుమారుడకు అమ్నోను ఆమెను మోహించెను. దావీదు కుమారుడకు అమ్నోను ఆమెను మోహించెను, ఇష్టపడినాడు. ఇక్కడ ఏమైందంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు వేరే. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు వేరే. అమ్నోను తల్లి వేరే, అబ్షాలోము తల్లి వేరే. కానీ ఆ తల్లులకు తండ్రి ఒక్కడే. ఈ అబ్షాలోము చెల్లెలైనటువంటి తామారు అందంగా ఉంది కాబట్టి ఆమె అందాన్ని చూసి అమ్నోను ఏమవుతాడు? అన్న వరుస అయిన అమ్నోను చెల్లెలి మీద కన్నుబడింది. చెల్లెలిని ఆమెను ఏం చేయాలనుకున్నంటే చెల్లెలి యొక్క జీవితాన్ని పాడు చేయాలని అనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే పాపము నుంచి స్టార్ట్ అయినాయి. చూడండి, దావీదు చేసినటువంటి పాపం వలన అన్ని కూడా చుట్టుకుంటూ వస్తున్నాయి. ఈ అమ్నోను ఆమె మీద ఇష్టపడి ఏం చేసినాడు? రోజు ఆమె కోసం యదారు చేసి ఏమైనాడంట? అమ్నోను తామాను కన్య అయినందున ఆమెను ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయినాడంట. సన్నగా ఆమె చూస్తున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు. తనలో ఉండే ఆరాటం వలన, తనలో ఉండే ప్రేమ వలన ఆమె ఏం చేయలేక రోజు ఏమైపోతున్నాడు? చిక్కిపోతున్నాడు. వీని గుణం మంచిదా చెడ్డదా? చాలా పనికిమాలోడు. సొంతం చెల్లి, తల్లులు వేరే కానీ తండ్రి ఒక్కడే. తల్లులు వేరైనా తండ్రి ఒక్కడైనప్పుడు ఈ తల్లుల పిల్లలు ఏమవుతారు? అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు కావాలి. ఇటువంటి దుర్మార్గమైన మనసు కలిగి ప్రవర్తిస్తున్నాడు ఈ అమ్నోను. అప్పుడు ఏమైంది చూడండి, చింతాక్రాంతుడై చెల్లెలైన తామారును బట్టి చిక్కుపోయాను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండను. ఈ మిత్రుడు కూడా పనికిమాలోడే. చాలా మంది స్నేహితులు ఉంటారు, చెడ్డ సలహాలు ఇచ్చేతులు. సొంతం మీ చెల్లెలి, మీ చిన్నమ్మ బిడ్డనే కదా, సొంతము మీ చిన్నమ్మ కూతురే కదా, ఇది చేయడము తప్పు అని ఈ స్నేహితుడు చెప్పలే. వాడు కూడా యాక్షన్ చేయమని చెప్తున్నాడు. ఆలోచన, చెడ్డ ఆలోచన. ఏమని చూడండి, అతడు దావీదు సహోదరుడైన షిమ్నోను కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. వీడెటువంటి వాడు? కపటమైన మనసు గలవాడు, బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటి చిక్కుపోవుట హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పు. వీని కూడా తెలియదు. ఎందుకు రోజు నువ్వు సిక్కిపోతున్నావు? ఏమి, నువ్వు రాజకుమారుని కదా, నీకేం తక్కువైంది? ఎందుకు రోజు బక్కగైతున్నావు? రోజుకి తినడం లేదా? ఏమి నీ పరిస్థితి అని అడిగినాడు. అడిగినప్పుడు వాడు ఏం చెప్తున్నావు చూడండి, చిక్కిపోవట హేతువేమని సంగతి చెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడు అబ్షాలోము సహోదరైన తామారు నేను మోహించి ఉన్నానని అతనితో చెప్పాను. నా తమ్ముడి చెల్లెలి నేను ప్రేమించిన. మా చెల్లెలి, తమ్ముడి చెల్లెలంటే నాకు ఇష్టం. ఆమె కోసం నేను యథాలు చేత ఏమైనాను? చిక్కిపోయినా, సన్నగైనాను అని చెప్తున్నాడు. అప్పుడు ఏమంటాడు? యెహోనాదాబు, నీవు రోగివై వేషం వేసుకొని మంచం మీద పండుకో. వేషం వేసుకో నువ్వు కూడా. ఎట్లా? నీకు రోగం వచ్చినట్ట వేషం వేసుకొని మంచం మీద పండుకో. నువ్వు మంచం మీద పండుకున్నావు అని మీ నాయనకి తెలిసినప్పుడు దావీదుకి నిన్ను చూడడానికి వస్తాడు. అప్పుడు, అరే నా కొడుకు పానం బాలేదు, మంచం మీద పండుకున్నాడని నిన్ను చూడనీకి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయమని చెప్తున్నాడు? నాయనా, మా చెల్లెలు ఉంది కదా, ఎవరు? తామారు ఉంది కదా మా చెల్లెలి పంపినైనా నా కోసం 2 రొట్టెలు చేసేది, నా ఎదురుగానే నేనున్న చోట వచ్చి
ఒక 2 రొట్టెలు చేస్తే నేను తింటా, కాబట్టి తామారును పంపి అని అడుగురా అని చెప్తున్నాడు ఫ్రెండు. వాడు అంటే సరే అని చెప్పి ఇంటికి పోయి మంచం మీద పండుకున్నాడు. జ్వరం వచ్చినట్టునో పానం బాగాలేనట్టు నటిస్తున్నాడు. అది రాజుకు తెలిసింది తండ్రికి. తండ్రి ఒక్కడే కదా, తల్లులు 2. ఆ తండ్రి వచ్చినాడు. ఏమైందిరా నీకు అంటే, నాకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి నా చెల్లెలైన తామారు చేత 2 రొట్టెలు చేస్తే నేను తింటా అని చెప్తే ఆయన పోయి తామారును పంపించినాడు. మీ అన్న ఆరోగ్యం బాగలేదు, నువ్వు పోయి మీ అన్న కోసం రొట్టెలు చెయ్యి అని పంపించినాడు. ఆమె వచ్చి రొట్టెలు చేయడానికి ఇంట్లోకి వచ్చినప్పుడు అతడు ఆమెను ఏం చేసినాడు చూడండి. 11వ వచనం. అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుమని చెప్పగా ఆమె, నా అన్నా నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేట ఇశ్రాయేలీలకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, నా యజమాన అవమానము నేను ఎక్కడ దాచుకుందును, నువ్వు ఇటువంటి పని చేయడం తప్పు అన్నా, నన్ను ఇట్లా చేయొద్దు అని చెల్లెలు అన్నని అడుక్కుంటుంది. అయినా వాడు బలవంతముగా ఆమెను చెరిచి వేసినాడు. ఇప్పుడు 19వ వచనం చదువుకుందాం. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని, నెత్తి మీద ఏం చేసింది? బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వస్త్రములు గల చీర చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూ పోగా ఆమె శరీరము ఏమైంది? మానభంగము చేయబడింది. సొంత అన్న ఆమెను అత్యాచారము చేసినప్పుడు ఆమె ఏడ్చుకుంటూ ఏం చేసింది? చెయ్యి నెత్తి మీద పెట్టుకొని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యకు అబ్షాలోము ఆయనను చూచి, ఇప్పుడు సొంత అన్న చూసినాడు. ఎవరు? అబ్షాలోము. చెడిపినది ఎవరు? అన్ననే, కానీ తల్లులు వేరు. ఇప్పుడు అబ్షాలోము చూసినాడు. అబ్షాలోము చూచి, నీ అన్నయ్యకు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండము, అతడు నీ అన్ననే కదా, ఇందుని గూర్చి చింతింపవద్దనెను. కావున తామారు చెలుపబడినదై తన అన్నయ్యకు అబ్షాలోము ఇంట ఉండెను. ఆమె చెల్లిపోయి ఎక్కడుంది? తన అన్న ఇంట్లో ఉంది. ఆ విధంగా అన్న ఇంట్లో ఉండి 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకంత బాగుందిలే, సమస్య అంతా తీరిపోయింది అనుకున్నారు. కానీ సొంత అన్నకి మాత్రము గుండెల్లో ఏముంది? బాధ. తన చెల్లెలు చెరిపివేసిన అమ్నోను మీద పగబెట్టుకున్నాడు. పగబెట్టుకొని ఏం చేసినాడు? ఒక కాలం వచ్చింది, గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం. గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం అంటే అది ఒక పండగలాగా చేసేవారు అప్పటి కాలంలో. అప్పుడు అబ్షాలోము వాళ్ళ నాన్న దగ్గరికి పోయినాడు, దావీదు దగ్గరికి. నానా, గొర్రె బొచ్చు కత్తిరించు కాలం వచ్చింది కదా, మన ఇంటికి నువ్వు కూడా రా నానా, నువ్వు తమ్ముడు అమ్నోను అందరు రండి అని పిలుస్తున్నాడు. దావీదు మీద కూడా కోపమే. ఎవరికి? అబ్షాలోము మీదకి. దావీదు తండ్రి ఒక్క మాట కూడా అనలే, నీ చెల్లెల్ని నువ్వు పాడు చేసినావు, ఇది తప్పు అని. దావీదు రాజుగా ఉన్నాడు కదా, శిక్షించడం వదిలిపెట్టి ఏమనకుండా మర్సంగా ఉన్నాడు. అప్పుడు అబ్షాలోము, నా సొంత చెల్లిని చెడిపితే కూడా నువ్వు ఏమనవా, నిన్ను కూడా లేపేస్తా అని తన మనసులో అనుకున్నాడు. ఎవరిని? తండ్రిని, తమ్ముడైనటువంటి అమ్నోను. మంచి టైం చూసి వేసేస్తా అనుకున్నాడు. గొర్రెపొచ్చు కత్తిరించు కాలం వచ్చింది, రమ్మని పిలిస్తే దావీదు అంటాడు, నేను రానులేనాయనా, నేను మీకు అంటే, లేదు లేదు నువ్వు రావాలా ఖచ్చితంగా, తమ్ముడిని కూడా పంపించాలా అంటే, నేను రాను, అదో మీ తమ్ముడు వస్తాడు తీసుకోపో అని చెప్పి పంపించినాడు. అమ్నోనును పంపించినప్పుడు అతనిలో ఏముంది? అమ్నోను మీద పగ. ఎందుకు పగ? సొంత చెల్లిని పాడు చేసినాడు కాబట్టి. అమ్నోను వచ్చిన తర్వాత అమ్నోనును అబ్షాలోము చంపించేసినాడు. చచ్చిపోయినాడు అమ్నోను అనే వార్త ఎవరి దృష్టికి పోయింది? తండ్రి అయిన దావీదు దృష్టికి పోయింది. అప్పుడు తండ్రికి కోపం వచ్చింది.
ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? నా కొడుకుని చంపిన అబ్షాలోముని నేను ఇచ్చిపెట్టాను, వాడిని కూడా నేను చంపుతా. ముందు చెల్లెల్ని చెడిపినందుకు, చెల్లెల్ని చెడిపినటువంటి సందర్భంలో తండ్రి ఏమనుకున్నందుకు తండ్రిని కూడా చంపాలనుకున్నాడు అబ్షాలోము. ఇప్పుడు అమ్నోనుని చంపిన తర్వాత దావీదు కోపం ఎవరి మీదకి వచ్చింది? అబ్షాలోము మీద వచ్చింది. అబ్షాలోము అమ్నోను చంపేసి ముందే పరారైనాడు, పారిపోయి దూరంగా వెళ్ళిపోయినాడు. ఆ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన తెకోవశ్రీ. అర్థమైందా? తెకోవశ్రీ ఎందుకు వచ్చింది? ఈ సంఘటన అంతా జరిగింది. అబ్షాలోము చెల్లెలి తామారును చెరిచినాడు అమ్నోను. అమ్నోను చెరిపడం ద్వారా అబ్షాలోము అమ్నోను మీద కోపంతో అమ్నోను చంపేసినాడు. తండ్రి ఏమనుకున్నందుకు దావీదును కూడా చంపాలనుకున్నాడు. అమ్నోను చంపిన తర్వాత దావీదు కోపము అబ్షాలోము మీద రగులు కొనింది. అబ్షాలోమును దావీదు చంపాలనుకున్నాడు. ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు. ఇంకా కొన్ని రోజులకి తగ్గిపోయింది ఆ కోపం. చూడండి 13వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్న తర్వాత, ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు? 2 సంవత్సరాలు తర్వాత అబ్షాలోము అమ్నోను చంపినాడు. చంపిన తర్వాత 1 సంవత్సరం అయింది. మొత్తం ఎన్నేళ్ళు అయినాయి? 3 సంవత్సరములైన తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయనని అనుకొని అతని గూర్చి ఓదార్పు నొందిన వాడి అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను. అబ్షాలోము యాలుంటే ఉండలే, వాని ఇష్టము అని వదిలేసినాడు. వదిలేసినా కూడా తండ్రి ప్రేమ ఎవరి మీద ఉంది? అబ్షాలోము మీద ఉంది. చాలా రోజులు అబ్షాలోము పారిపోయినాడు. వాళ్ళు ఎక్కడున్నాడో వాడిని చూడాలని అనుకున్నాడు. దావీదు యొక్క హావభావాలు అన్ని కూడా గ్రహించుతున్నాడు. ఎవరు? యోవాబు. యోవాబు ఎవరు? సైన్యాధిపతి. ఈ యోవాబు ఏం చేసినాడంటే, నేను సంధి చేస్తే బాగుండదు, మధ్యలో ఒకరిని పెట్టాలా. అక్కడ నాతానును పంపించి దావీదు తప్పు తెలియజేసినాడు కదా, ఆ గొర్రెను చంపిన వాడవు నీవే, ఆమెను చెడిపిన వాడవు నీవే అని చెప్పినాడు నాతాను ప్రవక్త ద్వారా. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య సంధి చేయాలంటే ఒకరు ఉండాలి కాబట్టి ఎవరిని పంపించినాడు? తెకోవాశ్రీ. ఆమె వెళ్ళింది. చూడండి అప్పుడు చూడండి ఇప్పుడు చదువుకున్న 14వ అధ్యాయం. రాజు అబ్షాలోము మీద ఏం పెట్టుకున్నాడు? ఇంతకు ముందు ఏముంది ఇద్దరి మధ్యలో? చెప్పాలి, ఏముంది? పగ. తండ్రిని చంపాలని కొడుకు, కొడుకుని చంపాలని తండ్రి. కానీ ఎందుకో తండ్రికి కుమారుని మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడు. తెకోవా నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానమైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక. ఏం పూసుకోవద్దు? మంచి బట్టలు వేసుకోవద్దు, చింగిపోయినట్టు వేసుకో. బాగా నువ్వు దుఃఖములు ఉన్నట్టు కనబడాలా. మంచి సెంటు వాసన వస్తే, సెంటు ఎప్పుడు పూస్తారు? సంతోషంలో ఉన్నప్పుడు, సమాధి పోయేటప్పుడు సెంటు పూసుకొని పోతారు కదా వచ్చిన వాళ్ళల్లా. చనిపోయిన వాళ్ళకి సెంటు కొడతారా, వచ్చిన వాళ్ళకి సెంటు కొడతారా? ఇంకా మళ్ళా పూసుకోడి అని చనిపోయిన ఆయన కొడతారు కానీ వచ్చిన వాళ్ళకి కొట్టారు. పెళ్లికి పోతే పోయిన వాళ్ళకల్లా సెంటు కొడతారు, బాగా డబ్బులు ఉండవు కదా బ్రదర్. వచ్చిన వాళ్ళకల్లా ఏం కొడతారు? అది ఏముంటుంది కదా, స్ప్రే, మంచి స్ప్రే. ఇట్లా వంగితే అందరికి స్ప్రే కొట్టి పంపిస్తుంటారు. ఎందుకంటే పెళ్ళంతా సువాసన రావాలని, పెళ్లి వాసన బాగా రావాలని. మరి ఈమెనేమంటాడు? నువ్వు ఏ వస్త్రాలు వేసుకోమన్నాడు? దుఃఖ వస్త్రాలు వేసుకో, తైలము పూసుకోవద్దు. బహుకాలము చాలా రోజుల నుంచి ఏడుస్తున్నట్టుండాలని ముఖం ఇప్పుడిప్పుడు వేసినది కాదు. అప్పుడప్పుడు వేస్తే ముఖం తెలిసిపోతే కదా, ఏడుస్తావా ముఖం అట్టుంది అంటారు. లేపా అంటే ఏడ్చినట్టుంది ముఖము అంట. చాలా రోజుల నుంచి ఏడుస్తున్నట్టుండాలి నీ ముఖం.
బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయమని దానికి బోధించెను. ఎవరు? యోవాబు చెప్పినాడు. కాగా తెకోవా శ్రీ రాజునొద్దకు వచ్చి ఇంకా స్టార్ట్ చేసింది ఆమె యాక్షన్. డైరెక్షన్ ఎవరు? డైరెక్టరు యోవాబు. యాక్షన్ స్టార్ట్ అంటే స్టార్ట్ చేసింది ఆమె. ఏమి ఎట్లా స్టార్ట్ చేసింది? మొట్టమొదట దుఃఖ వస్త్రాలు వేసుకుంది, సెంటు పూయలేదు, చాలా కాలం నుండి ఏడుపు ముఖం పెట్టింది. ఏడ్చేటప్పుడు ఏడుపు ముఖం ఉంటుంది సినిమాలో. ఆ ముఖం ఉంటేనే మనం కూడా ఏడుస్తాం. అలా నవ్వుతే మనం నవ్వుతాం సినిమాలో, అవునా కదా? కొంతమంది చనిపోతే కూడా ఏడుస్తారు, కానీ సినిమా చూస్తే ఎక్కిలు బట్టి ఏడుస్తుంటారు. పక్కన ఏడ్సాకని నీళ్ళు కూడా ఏడుస్తారు. పొంగుతో తూడ్చుకొని వేస్తుంటారా. సీరియల్ అంటే చాలా మందికి చాలా సంతోషం. అది రాకపోతే ఉండలేరు. 2 రోజులుగానే డిష్ పోయిందనుకో, మంచి సందర్భంలో డిష్ పోతే ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో డిషోన్కి. ఈమె స్టార్ట్ చేసింది ఏమి? నటన. యోవాబు చెప్పినాడు నటించమని. తెకోవా శ్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుము, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టం వచ్చనని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను అయ్యా, నేను విధవరాలను, నా పెనిమిటి చనిపోయినాడు. నేను ఎవరిని? విధవరాలను, నా భర్త చనిపోయినాడు. నీ దాసునైన నాకు 2 కుమారులు ఉన్నారు. రాజుతో చెప్తుంది, నా భర్త చనిపోయినాడయ్యా, నాకు 2 కుమారులు ఉన్నారు. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవరనూ లేకపోయినందున వారిలో ఒకడు 2వ వాణిని కొట్టి చంపెను. బాగా అర్థం చేసుకోవాలా. 2 కొడుకులు ఉన్నారు, పొలములో 2కి గొడవ పడింది, ఎవరు విడిపించేవారు లేరు కాబట్టి ఒకడు ఇంకొకరిని ఏం చేసినాడు? కొట్టి చంపేసినాడు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? ఒక్కడే. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమంట? పంటికి పన్ను, కంటికి కన్ను. చంపేస్తే ఒక మనిషిని ఏం చేయాల? చంపేయాల. కాబట్టి నా కొడుకుని చంపడానికి ఊరోళ్ళంతా వచ్చినారయ్యా, నాకేమో ఇంకెవ్వరు లేరు. 2 కొడుకుల్లో ఒకడు చచ్చిపోయినాడు, ఉండేది ఒక కొడుకే, ఆ కొడుకును కూడా చంపడానికి వస్తున్నారు అంటూ చూడండి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడు ఎవడనూ లేకపోయినందున వారిలో ఒకడు 2వ వాడిని కొట్టి చంపను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాడిని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వారిని చంపి హక్కుదారుని నాశనము చేయుచున్నాము చేతుమన్నారు. ఇలాగ వారు నా పెనిమిటికి భూమి మీద పేదైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వను ఆర్పివేయుచున్నారని రాజుతో చెప్పగా, అయ్యా, నా భర్తకి వంశము లేకుండా చేస్తున్నారయ్యా. వంశం ఉండేది కొద్దిగా నిప్పు రవ్వ ఉంది, ఆ నిప్పు రవ్వను కూడా ఆర్పేయాలనుకుంటున్నారు. ఎవరు ఆ నిప్పు రవ్వ? ఒకటే కొడుకు, ఆ కొడుకును కూడా చంపేయాలనుకుంటున్నారు. నాకు న్యాయం చేయి రాజా అని రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు అంటున్నాడు, రాజు ఎవరు? ఈ రాజు దావీదు రాజు. రాజు, నీవు ఇంటికి పొమ్ము, నిన్ను గూర్చి ఆజ్ఞ ఇస్తుందని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవా ఊరి శ్రీ, నా ఏలిన వారా రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగలకుండును గాక అని రాజుతో అనగా, రాజు, ఎవరైనాను దీని గూర్చి నిన్నేమైనా అడిగిన ఎడల వారిని నా యొద్దకు తోడుకొని రమ్ము. నువ్వు ఇంటికి పో. ఎవడైనా మళ్ళా వచ్చి నీ కుమారుని చంపుతామని ఏమైనా మళ్ళా అంటే వాడెవడో నా దగ్గర తీసుకురా అని చెప్తున్నాడు. ఎవరైనా మామూలు వ్యక్తి కాదు, రాజు. వాడికను నిన్ను ముట్టకై ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజు అయిన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయవారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయక మాన్పించుమని మనవి చేయగా,
రాజు ఏమంటాడంటే, యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదనెను. మా నేను ఆజ్ఞిస్తున్నా, నేను ప్రమాణం చేస్తున్నా, యెహోవా జీవముతోడు నీ కొడుకు తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలేదు పో, నేను చెప్తున్నా కదా అని ధైర్యంగా ఆమెకి ధైర్యం ఇచ్చినాడు. అందుకు ఆ స్త్రీ, నా ఏలిన వాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసియగు నాకు దయచేసి సెలవిమ్మని అడగగా మనవి చేయగా రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజుకు ఒక ప్రశ్న అడుగుతుంది, దేవుని జనులైన వారికి నీవెందుకు ఇలాగూ తలపెట్టుచున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషి అగుచున్నాడు. సస్పెన్స్ లో చెప్తుంది. బాగైనా ఈ పాయింట్ బాగైందాలా, నేను వచ్చి నా కుమారుని రక్షించమంటే నీ కుమారుని తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు అని అంటివి కదా ప్రభువా. ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిని ఊర్లోనికి రానియకుండగా వాడిని చంపాలనుకుంటున్నావు కదా, ఇది ఏమైనా న్యాయమా అని తన కొడుకు గురించి అడుగుతుంది. ఎవరి గురించి? నా కుమారుని ఎంట్రుకల్లో ఒకటి కూడా రాలేదన్నావు, నీ కుమారుని చంపుతున్నదే, ఇది న్యాయమా అని అడుగుతుంది. రాజుకి ప్రశ్న ఇండైరెక్ట్ గా అని చెప్పి ఏమంటుంది, మనమందరము చనిపోవడం కదా, నేలను ఒలికిపోయిన మీదట మరలా ఎత్తలేని నీళ్ల వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోసివేసిన వాడు తనకు దూరస్తుడు కాకలుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టింది కనుక నేను దీని గూర్చి నా ఏలిన వారు నీతో మాట్లాడవచ్చి తిని. జనులు దీన్ని చూసి నన్ను భయపెడుతున్నారు, కానీ నేను నీతో మాట్లాడుతున్నాను. కాబట్టి నీ దాసురాలకు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయనేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్యము అనుభవించకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించినేమో అనుకుంటుని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు గనుక నా ఏలిన వాడవగు రాజువగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నిటిని విచారింపచాలి ఉన్నావు. నీకు నేను చెప్పేంత కాదు, నువ్వెవరు? దేవుని దూత వలె మంచి చెడ్డలను ఆలోచించగలవాడివి. ఆయనకి రివర్స్ లో మాట్లాడుతుంది ఆమె. బాగా ఆలోచించు. నా కుమారుని, ఇద్దరు కుమారులు పొలములో వాదులాడుతూ ఒకడు ఇంకొకరిని చంపినాడు. ఊరు వాళ్ళందరూ వచ్చి నా కుమారుని చంపాలంటే నువ్వేమో ఎవరు ఏమన్నాడు పో, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలేదని బాగానే చెప్తివి, మరి నీ కుమారుని చంపాలనుకుంటున్నావు, ఇది న్యాయమా అని అడుగుతుంది. నీవు మంచి చెడ్డలను ఆలోచించి వాడవు, నీవు దేవదూత వంటి వాడవు కదా అని చెప్పినప్పుడు, కాబట్టి నీ దాసునకు నేను నా ఏలిన వాడకు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నా నేను. అప్పుడు రాజు అంటాడు ఈ మాటలన్నీ ఆమెమని, నేను నీతో ఒక మాట అడుగుతా అని ఈ మాటలని చెప్పింది కదా. ఇప్పుడు రాజు అంటాడు, రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రం మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, అమ్మా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నిన్ను నువ్వేం దాచిపెట్టుకోకుండా చెప్పు. ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవివ్వమని అడుగును. అంతటా రాజు, యోవాబు నీకు బోధించనా? తెలిసిపోయిన ఆయనకి ఎంత మంచి మాట. ఏమని అడుగుతున్నాడు? యోవాబు పంపించినాడు కదా నిన్ను, యోవాబు అన్ని నేర్పించి నీకు చెప్పినాడు కదా. కోపం వస్తే రాజు ఆమెను చంపేయాలని ఈ మాటలన్నీ అడిగితే నాకు చెప్తావు వాను అని. కానీ రాజుకు జ్ఞానోదయం తెప్పించింది. రాజుకు ఏం చేసింది ఏమో, రాజు కన్నులు తెరిపించింది, రాజు యొక్క తప్పిదాన్ని గుర్తు చేస్తుంది. అందుకేమంటాడు, యోవాబు నిన్ను పంపెను కదా. పంపినది ఎవరు? నిజంగా ఆమెను పిలిచి నీవు ఈ విధంగా పోయి ఏడ్చినట్టు దుఃఖ వస్త్రాలు ధరింపజేసి రాజు దగ్గర పోయి ఇవన్నీ చెప్పని పంపించినాడు కదా అంటుంది.
ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లా, నేను నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవునకు రాజునకు నీ వంటి వాడు ఒకడు లేడు. నీ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసియకు నాకు నేర్పెను. యోవాబే నాకు నేర్పించి పంపించినాడయ్యా ఈ మాటలన్నీ అని చెప్తుంది లాస్ట్కి. ఇప్పుడు యోవాబు మీద కోపం రావాలా రాజుకి? ఇంకెవరి మీద రావాలా? తెకోవా స్త్రీ మీద కోపం రావాలా? ఆహా, యోవాబు ఈమె ఇద్దరు కలిసి ఇంత నటన చేసి నా దగ్గరికి వస్తారా అని. కానీ రాజు అట్ట చేయలే. ఏమంటారు చూడండి, ఇప్పుడు చదువు మామ. సంగతి ఈ మాటలన్నీ నీ దాసినకు నాకు నేర్పిన. నేనే చదువుతలే. సంగతిని రాజుతో మరుగు మాటతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసెను. మరుగు మాటలు మాట్లాడమని అంటే గుట్టుగా ఒక కథ రూపంలో చెప్పమని యోవాబే పంపించినాడని చెప్పాను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుట యందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగు సెలవిచ్చును, ఆలకించుము, నీవు మనవి చేసిన దాన్ని నేను ఒప్పుకొనుచున్నా. యోవాబు, నువ్వు చేసిన ఈ మనవి, నువ్వు చేసిన ఈ ప్లాన్ నేను ఒప్పుకుంటున్నా అంటే ఇప్పుడు యోవాబుని ఏం చేసినట్ట? మెచ్చుకున్నట్ట. శబాష్, నువ్వు చేసిన పని మంచిది, ఈ తెకోవా స్త్రీని పంపించడం మంచిది, ఈమె ఈ మాటలన్నీ చెప్పడము మంచిది అని చెప్తున్నాడు. తర్వాత యవ్వనుడకు అబ్షాలోమును రప్పించుమని అతడు సెలవీయగా నా కొడుకు యాడున్నాడో పిలిపించండి అంటున్నాడు. ఇప్పుడు అంతకుముందు దొరికితే చంపాలనుకుంటున్నాడు, దావీదు దొరికితే అబ్షాలోము చంపాలనుకుంటున్నాడు, అబ్షాలోము దొరికితే దావీదు చంపాలనుకుంటున్నాడు. ఎందుకో మీకు చెప్పిన, వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఆ సమస్య వచ్చింది అంటే అబ్షాలోము చెల్లెలిని అమ్నోను చెరపడము ద్వారా దావీదు అది ఖండించినందుకు దావీదు మీద కోపం వచ్చింది. అమ్నోను చంపినందుకు అబ్షాలోము మీద దావీదు కోపం వచ్చింది. దావీదు ఏమన్నందుకు దావీదు మీద అబ్షాలోముకి కోపం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కలిసిపోతున్నారు చూడండి. తర్వాత యవ్వనుడకు అబ్షాలోమును రప్పించుమని అతను సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి, యోవాబు కూడా సంతోషం వచ్చింది. రాజు సంతోషమే నా సంతోషం. అసలు ఇదంతా చేయాల్సిన పని యోవాబుకి ఎందుకు వచ్చింది? సైన్యాధిపతి కదా, రాజు కుమారుని మీద ప్రాణం పెట్టుకొని ఎన్నిసార్లు నలిగిపోయి ఎన్నిసార్లు ఏడుస్తున్నాడో అవల్ల చూసిన యోవాబు ఈ ప్లాన్ చేసినాడు. రాజు నా కొడుకుని పిలుచుకురాపో అంటారు కదా, యోవాబు ఏం చేసినాడు? సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము నొంది తిని. ఏం పొందినాడు? అనుగ్రహము పొంది తిని. కాబట్టి ఈ తెకోవా స్త్రీ చేసిన పని చాలా గొప్పది. తెకోవా స్త్రీ చేసిన నటన కూడా చాలా గొప్పది. రాజు దగ్గర పోయి అట్లా చేయాలంటే ఎంత గుండె ఉండాలా, చాలా ధైర్యం ఉండాలా. ఆ నటన అని తెలిస్తే ఆమె ప్రాణాలే పోతాయి. లాస్ట్ వరకు బయటపడకుండా ఆయన కళ్ళు తెరిపించి కుమారుణ్ణి తండ్రిని కలిపింది. కాబట్టి మనము కూడా తెకోవా స్త్రీ వలె యుక్తి కలిగి నడుచుకోవాలా. తెకోవా స్త్రీ వలె ఏం కలిగి ఉండాలా? యుక్తి కలిగి నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకుంటే మనకు కూడా దేవుడు మేలు ఆశీర్వాదాలు కలగజేస్తాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. నీ వలన నేను అనుగ్రహం నొంది తిని నాకు తెలిసిందని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తరము చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయాను. ఇంటికి వెళ్ళిపోయినాడు. ఎక్కడెక్కడో జీవించిన అబ్షాలోము ఎక్కడ పోయినాడు? ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు.
ఎవరి ద్వారా? తెకోవాశ్రీ చేసినటువంటి ఆ కలయిక ద్వారా తెకోవాశ్రీ మాట్లాడి తండ్రి కొడుకుల మధ్యలో ఏం చేసింది? సంధిని కలగజేసింది, ప్రేమను కనపరిచింది. కాబట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా తెకోవాశ్రీ వలె యుక్తి కలిగి నడుచుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.